హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి పౌర్ణమి తర్వాత పెట్టే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడండి. అది మా అక్క చేతుల మీదుగా పెడుతున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ మా అక్క వాళ్ళ మామిడి చెట్టు అండి. ఇది పొలంలో ఉంది. ఏ రసాయన ఎరువులు లేకుండా ఆర్గానిక్గా కాసిన మామిడికాయలండి ఇవి. ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూసారా. ఈ పొలంలో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ సైజు కూడా పెద్దగా వచ్చింది కాయ అనేది. మా ఆర్గానిక్ ఫామ్లో 4-5 రకాల మామిడి చెట్లు ఉన్నాయి, కానీ ఈ పచ్చడి మామిడి చెట్టు మాత్రం లేదండి. మా అక్క వాళ్ళ బావి దగ్గర ఉంది కదా అని నేను ఇక్కడికి వచ్చి పెడుతున్నాను. మా అక్క ఏ పచ్చడైనా ఇట్లే పెట్టేస్తుందండి. ఏ కొలతలు లేకుండా అందాజ చొప్పున చాలా బాగా కుదురుతాయి. మీరు కూడా చూద్దురు ఈ వీడియోలో. మా అక్క వాళ్ళు ఇదివరకే పచ్చడి పెట్టిండ్రు. నేను మా అక్క చిన్న కొడుకు హనుమాన్ మాల వేసుకున్నాడు, ఇరుముడి కట్టుకుంటున్నాడు అని మా అక్క ఫోన్ చేసి రమ్మంటే నేను వచ్చాను. అలాగే పచ్చడి పెట్టుకొని పోదురా అని కూడా అన్నది. అందుకే అది అయిపోయిన తర్వాత ఇక్కడ బావి దగ్గరికి వచ్చి మా అక్క పెద్ద కొడుకు తెంపుతుంటే నేను అన్నీ కలెక్ట్ చేసిన అండి. మొత్తం ఒక 50 కాయలు తెంపిండు లాస్ట్ ఇవే. అందులో ఒక 12 కాయలు మాత్రం ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే కాయ అనేది గట్టిగా అవుతుందండి. ఇంకా సొన అనేది ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కాయలన్నిటినీ తడి లేకుండా తూడ్చేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ కాటన్ క్లాత్ ఉన్నా కూడా తీసుకొని ఇలా నీట్గా తడి లేకుండా తూడ్చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కదా, అస్సలు తడి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తొడిమ దగ్గర ఇలా కట్ చేసుకోవాలండి. అక్కడ సొన వస్తుంది కదా, అది కూడా తూడ్చేసుకోవాలి కాటన్ క్లాత్తోని. ఇలా అన్నిటినీ మనం నీట్గా తూడ్చేసుకొని వాటర్ లేకుండా ఆ తొడిమ అనేది తీసేసుకొని పక్కన ఒక డబ్బాలో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కాయలన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పిక్కతో పెడుతున్నా, పిక్క లేకుండా కూడా పెట్టుకోవచ్చు. వీటిని మా బావ ముక్కలుగా కట్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కట్ చేయించుకొచ్చిండు. చూసారా, ఇలా కట్ చేయించుకోవాలి. నేను పిక్కతో పెడుతున్నానని చెప్పాను కదా, ఈ సైజులో కట్ చేసుకోవాలి అన్నీ. ఈ మామిడికాయ పచ్చడి చాలా రకాలుగా పెట్టుకుంటారండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడి పున్నమి తర్వాత పెట్టుకుంటారండి. ఇప్పుడు కాయలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి కాబట్టి సీజన్ అనేది లేకుండా పెట్టుకుంటున్నారు కదా. ఇక్కడ మసాలా దినుసులు తయారు చేసుకుందాం. అద్దపావు మెంతులు, 1/4 కిలో జీలకర్ర, అద్దపావు ఆవాలు. వీటిని దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ మెంతులు వేయించుకుందాం. కాసేపు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, లేదంటే జీలకర్ర అనేది మాడిపోతుంది. ఈ మెంతులు సగం వేగిన తర్వాత ఈ జీలకర్ర వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయినాయి, ఒక ప్లేట్లో పోసేసుకుందాం. చూసారు కదా. నెక్స్ట్ ఆవాలు. ఈ ఆవాలు కొంతమంది వేయించరండి, వేయించితేనే బాగుంటాయట మా అక్క చెప్పింది. దోరగా చిటపటలాడే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిగడ్డ 1/2 కిలో తీసుకున్నానండి. ఎల్లిగడ్డ పొట్టు తీసి ఒలిసి పెట్టుకోవాలి. ఇవి మిక్సీకి వేసుకుందాం, మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోనే గుప్పడన్ని పోపుకి కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడు అన్ని పొడులు మిక్సీ పట్టేసుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి, ఎల్లిపాయ ముద్ద. నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చడికి ఫస్టే మనం పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది. అవన్నీ కలుపుకునేసరికి వాటికి 1 కిలో పల్లి నూనె పోసేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు పోపు గింజలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు వేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక గుప్పడన్ని ఎల్లిపాయలు వేసుకోవాలండి, లేదంటే ఆ ఎల్లిపాయలు అనేటివి మాడిపోతాయి. ఇప్పుడు మనం ముక్కల్ని జోగుదాం. 3 కిలోలన్నర అయ్యాయండి. 12 కాయలకి 3 కిలోలన్నర ముక్కలు అయ్యాయి. వాటికి కరెక్ట్ కొలతలతో ఇప్పుడు మనం మసాలాలు కలుపుకోవాలి. 3 కిలోలన్నర ముక్కలకి ఒక 1/2 కిలో ఆశీర్వాద్ కారపొడి అండి. ఇది ఒక 1/2 కిలో. నా చిన్నప్పుడు అయితే రెడ్ కలర్ మిరపకాయలు
తీసుకొని అవి ఎండబెట్టి దంచి మిరపపొడి చేసుకొని పచ్చడి పెట్టుకునే వాళ్ళు. ఇంట్లో అర్ధపావు మెంతుల పొడి, పావు కిలో జీలకర్ర పొడి, అర్ధపావు ఆవాల పొడి పోసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కిలో ఉప్పు పోసేసుకోవాలండి. ఈ పొడులన్నీ మంచిగా కలవాలండి. బాగా కలుపుకోవాలి. ఎక్కడ ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే ఆ ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి. లేదంటే అక్కడక్కడ ఉండలు కట్టినట్టు అవుతుంది ఆ పొడి అనేది. ఇక్కడ మా అక్క కలుపుతుంటే మా పెద్ద పాప పొడులన్నీ వేస్తుంది. ఈ ఎల్లిపాయ ముద్ద కూడా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ అనేది ఇందులో పోసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది గోరెచ్చగా కావాలండి. బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు, గోరెచ్చగా ఉండాలి. అది మొత్తం ఆయిల్ అనేది పోసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నాయి అవి ఇందులో కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, మసాలాలు చాలా మంచిగా పడతాయండి. ఆ ముక్కకి బాగా పడతాయి ఈ మసాలాలన్నీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మామిడికాయ పచ్చడి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, వాటర్ వస్తున్నాయి కదా. ఇది పెట్టిన కొత్తలో ఇంట్రెస్ట్ పెట్టుకొని తింటారు కదా, తర్వాత రోజులు గడుస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది కదా. చూసారు కదా మా అక్క అందాతోని మామిడికాయ పచ్చడి ఎలా పెట్టిందో. నేనే ఆ కొలతలు అనేది అడిగిన, అంటే కేజీ ముక్కలకి ఎంత చొప్పున పోయాలి అన్నది ఈ వీడియోలో చెప్పాలి కదా అని తెలుసుకున్నానండి. చూసారు కదా, ఇది కొంచెం కొంచెంగా గంటెతో తీసుకుంటూ ఆ డబ్బాలో వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆ అడుగున డబ్బాకి అడుగున కొద్ది గొప్ప ఉంటుంది కదా అందులో అన్నం వేసి మా అక్క అందరికీ తినబెట్టింది. మా ముగ్గురు పాపలకి, మా అక్క పెద్ద కొడుక్కి, లాస్ట్కి నాకు కూడా తినబెట్టిందండి. చూసారు కదా. ఇది 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకోవాలండి, కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవడానికి 3 రోజుల తర్వాత తీసి కలిపేసుకొని మళ్ళీ ఎత్తుకోవాలండి. జాడీలోనైనా మనకి అందుబాటులో ఏది ఉంటే అందులో ఈ పచ్చడి అనేది నిల్వ పెట్టుకోవాలి. నాకైతే చాలా బాగా ఊరింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఉప్పు కారం తగ్గట్టుగా ఉన్నాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదములు. మా అక్క పెట్టిన పచ్చడి చూసినందుకు, లైక్ కొట్టినందుకు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి. ఏమంటారు? సబ్స్క్రైబ్ మై ఛానల్.